ఇక ఇంద్రాపార్క్ దగ్గర బీఆర్ఎస్ చేపట్టిన బీసీ ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఉన్నోడు బాగుపడినటువంటి దాఖలాలు లేవు బిడ్డ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇది చిన్న షాంపిల్ మాత్రమే. ఒకవేళ నిజంగానే మేమందరం గిట్లా సమాజంలోకి, ప్రజల దగ్గరికి, మా బిడ్డల దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిందంటే ప్రతి జిల్లాలో భూకంపం సృష్టిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అడ్రస్ లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా మా సమాజం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేం ప్రభుత్వానికి చెప్పినాం, మేం సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామని చెప్పినాం. కానీ గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమాన్ని, డెడికేషన్ కమిటీ అని అది కూడా గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమం, దాన్ని 5 రోజుల 7 రోజుల లోపల క్యాబినెట్లో పెట్టి పబ్లిక్ డొమైన్లో లేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలే, క్యాబినెట్ టేబుల్ చేయలే, శాసనసభలో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అన్ని హరిబరిగా చేసి దీని ఇది నిజమేదో అని చెప్పి ఇది బ్రహ్మ పదార్థం అని నమ్మించేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు మన సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెల్లారే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వారికి సన్మానం చేసే కార్యక్రమం అంటే నిజంగానే అయిపోయినట్టు. మేము ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, 600 అయినా మేము చెప్పేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలో పోదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేమేం బిచ్చగాన్లం కాదు, అడక తినేటోళ్ళం అంతకంటే కాదు అని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము చెప్పేది, ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు చెప్పేది తప్పైతే నేను ముఖ్యమంత్రి గారికి, ఆ ప్రభుత్వాన్ని చెప్తున్నా, నువ్వు ఏ రూపంలో అయినా పర్వాలే, 42% రిజర్వేషన్ చట్టబద్ధత ద్వారా ఎన్నికలు జరిపితేనే మేము సిద్ధంగా ఉంటాము, మీకు సహకరిస్తాం. లేదంటే మేమెంతో మాకంత. రాహుల్ గాంధీ గారు చెప్తారు ఆ డైలాగ్, మీరెంతో, ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత హక్కు ఇవ్వాలని. ఎవడు హక్కు, మా హక్కు గురించి ఇచ్చే అవసరం లేదు బిడ్డ, తలుచుకుంటే మేమే గుంజుకుంటామని. ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.